అందరికీ నమస్తే. బాగుండరా? సాయంత్రమే అయింది, ఇంకా తినే టైం కూడా కాలే. ఎందుకు అట్లుండరు? మన తిన్న పాములోలే. బాగుండరా లేదా? బ్రహ్మాండ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినట్టు బ్రహ్మాండంగా ఉండాలి కదా బిడ్డ. అమ్మ ఇక్కడ చాలా మంది ఉండరుగా, కనబడతలేరు. సినిమా గురించి చెప్పాలంటే మా సినిమా గురించి మేము ఎంత చెప్పినా మీకు గొప్పగా అనిపిస్తుండొచ్చు. కాకపోతే సినిమానే ప్రాణమని, సినిమానే ఇష్టమని కష్టపడి చేసిన సినిమా ఇది. చాలామంది యాక్టర్లు సీనియర్స్ ఉన్నారు, కానీ హీరో, హీరోయిన్, ప్రొడ్యూసరు కొత్త వాళ్ళైనా ఎక్కడ ఒక్క రూపాయికి కూడా వెనక ఆడకుండా ప్రతి రూపాయిని సినిమా కోసమే అన్నట్టు ఏడికెళ్ళి తెచ్చిండో, మరి ఆ భూములు అమ్మిండో, యా ఇల్లు అమ్మిండో, ఏం చేసిండో, ఏ కష్టం పడ్డాడో, కానీ ఎవరికి మాకు పేమెంట్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ఎక్కడ కూడా గింత చిన్న ఎంటిక మందం ప్రాబ్లం రాకుండా చూసుకున్నాడు. నిజంగా చెప్తున్నా, పెద్ద పెద్ద ప్రొడక్షన్లు కూడా అంత బాగా చూసుకోవు. మేము సినిమాలు చేసినప్పుడు అంటే ఒక నెల పడుతుంది చెక్కులు వచ్చే వరకు. కానీ నీకు రేపు షూటింగ్ అంటే ఈరోజు పేమెంట్ ఇచ్చిండు, రేపు షూటింగ్ అంటే ఈరోజే పేమెంటు. అంత క్లారిటీ ఉన్న మనిషి, అలాంటి ప్రొడ్యూసరు ఈ సినిమాతో వస్తున్నాడు మన ముందుకు. కాబట్టి సురేష్ అన్న, ఈ సినిమా అయిన సక్సెస్ కావాలి, 100కు 100 రేట్లు సక్సెస్ కావాలి. నీలాంటి ప్రొడ్యూసర్లు ఉంటే మాలాంటి కళాకారులు, టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్లో ఉండే 100 మంది బతుకుతారన్న. మా అందరికి అన్నం దొరుకుతుంది. ఎందుకంటే అంటే ఎదుటోడి కష్టాన్ని అర్థం చేసుకొని వెంటనే డబ్బులు ఇచ్చి వాడి కష్టం తీర్చే మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో మన సురేష్ అన్న. ఇంకోటి కార్తీక్, ఎక్కడవా కాసుల కార్తీకు, ఒక సైకో అంటే తెలుసు కదా, పిచ్చి సైకోలు ఇద్దరు ఈ సినిమాకి. రాంబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడదాము. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళల్లో 2 సైకోలు. ఒకరు స్వర్గస్థులయ్యారు రాంబాబు గారు, మన కార్తీకు. నిజంగా చెప్తున్నా, నేను 45 సినిమాలు చేసిన ఇప్పటికి కానీ ఇంత పని సైకోని నేను ఎప్పుడు చూడలేదబ్బా. నా ముక్కు పుల్ల నీళ్ళే తెచ్చిర్రు, నా జాకెట్ నీళ్ళే తెచ్చిర్రు, నా చీర నీళ్ళే తెచ్చిర్రు, ప్రొడక్షన్ వీళ్ళే, అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళే, కెమెరామెన్ వీళ్ళే, డైరెక్టర్ వీళ్ళే. అంటే అంతమంది పని వీళ్ళిద్దరు కలిసి చేసిర్రు, రాంబాబు గారు, కార్తీక్. అంటే ప్రొడ్యూసర్ విషయంలో ఆలోచించండి. అయ్యో మమ్మల్ని నమ్మి వచ్చిండు సురేష్ అన్న, మనం అన్ని రకాలుగా మిగిలించి ఆ పనంతా మనది అనుకొని చేస్తే 4 రూపాయలు తక్కువలో అయిపోతుంది. ఆయన ఇబ్బంది పడనుకున్నారో ఏమనుకున్నారో, కానీ నేను చాలాసార్లు అన్నా, ఎందుకు కార్తీక్ అంత తిప్పలు పడతావు తమ్మి, ఏమన్నా ఇంత ఒక అసిస్టెంట్ నన్ను పెట్టుకోవచ్చు కదా, ఒక కెమెరామెన్ అంటే ఎంత రుబాబు ఉండాలి, ఎంత బలుపు ఉండాలి. ఏమి లేదు, డొల్లా పోతుంది. అంటే పని విషయంలో కాదు, అన్నీ చేస్తాడు. పెండెత్తాడు, ఊడుస్తాడు, తుడుస్తాడు, అన్నీ చేస్తాడు. అసొంటి మనిషి. నిజంగా చెప్తున్నా, రాంబాబు గారు అయితే నేను రెడీ కావాలంటే ఒక్కరోజు 7 సీన్లు చేసిర్రమ్మ. 7 చీరలు కట్టించిర్రు. ఒక్కరోజు 7 చీరలు కడితే ఆడిది కూడా కట్టదు. నిజంగా ఆడిది కూడా కట్టదు. ఒక పెన్లము బయటికి పోతే ఏమైనా తయారుగా ఆగాయా నీతోటి ఊకే పనికి మళ్ళీ ఓ లాగా అంగి వేసుకుంటావు, నిలబడి దావే అంటాడు. 7 చీరలు ఎట్లా వస్తారంటే క్యారవాన్ కాడికి వచ్చి, ఓన్నా రావా, ఓన్నా ఆగన్నా, ఇది చీర అన్న, కట్టే వరకు గంట పడుతుంది అన్న నువ్వు 10 నిమిషాలు కడతావు, మాకు తెలుసు దాన్న. నిజంగా అంటే ప్రేమతో పని చేయించుకున్నారు. 4 రోజుల పని 2 రోజులలో చేసిర్రు. ఆ విషయంలో సురేష్ అన్నకు చాలాసార్లు చెప్పిన, ఇలాంటి డైరెక్టర్ కానీ ఇలాంటి కెమెరామెన్ కానీ చాలా రేర్గా దొరుకుతారన్న. ప్రొడ్యూసర్ మంచి కోరి చేసిన పనులు వాళ్ళు చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 100 ఉన్నాయి. డెత్ సాంగ్ ఉంది, మీరు సినిమా రిలీజ్ అయినాక చూస్తే ఆ సాంగు మామూలుగా ఎవరికి చూపించినా అంటే 1 డేనో 2 డే చేసి ఉంటారు, 2 రోజులు షూటింగ్ చేసి ఉంటారు అనుకుంటారు. మా కార్తీక్ ఏం చేసిండు తెలుసా, 3 గంటల్లో సాంగ్ అయిపోగొట్టిండు. అది ఏమి జాతర. నిజంగా సావైతే కూడా మళ్ళాది వెళ్ళాది పుల్లాది సావైతే కూడా అంతమంది రారు. మా అదృష్టం ఏంటంటే అప్పుడే స్కూళ్ళు ఇడిచిర్రు, ఏంటివి కాలేజీలు ఇడిచిర్రు, వరినా రెస్ట్ వాళ్ళు అందరూ ఆ టైంకే వచ్చిర్రు. నిజంగానే చచ్చిపోతుర్రు ఏమంటారు, మా వెనక వాడి వచ్చిర్రు. అంటే ఆ సాంగ్ చూస్తే నాయనో ఇంత తొందర కూడా చేయొచ్చా, ఇట్లా కూడా చేయొచ్చా అంటే చాలా తెలివిగా చేసిండు ఎడిటర్. కాబట్టి ప్రతి ప్రేమిని ఒక 2 గంటలన్నర సినిమా అనుకో, 2 గంటలన్నర మీద మా అంటే ఒక 15 నిమిషాలు ఎక్కువ తీసి ఉంటాడు.
అంతకన్నా ఎక్కువ తీయరు. ఏ డైరెక్టర్ అయినా 2 గంటలన్నర సినిమాని ఒక 4 గంటలైనా తీస్తారు కార్తీక్. అంటే అందులో ఏ షాట్ ఎప్పుడు వస్తుందా అని. ఈయననే ఎడిటర్ కాబట్టి ఏమా నాకు తీయవు క్లోజ్ పెట్టవని నాకు తెలుసా అన్న అయిపోయింది కట్టు ఇది కట్టు అది కట్టు ఇది కట్టు అంత ఫాస్ట్గా చేసినావు నిజంగా అన్న. అంచెలుగా ఎదిగి ఆ రాంబాబు సార్ ఆశీర్వాదము మన సినిమా మీద ఉంటుంది. కంపల్సరీ బ్రహ్మాండ సినిమా సక్సెస్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే నేను 17 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. కొమరక్క అనే క్యారెక్టరు ఇంత ఫేమస్ అయింది. ఇంత ప్రతి ఒక్కరికి తెలుసు. 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు కొమరక్క అంటే. అంత ఇష్టపడతారు. నా మనసులో ఎప్పుడు ఒక బాధ ఉండేది. ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, సముద్రం అంత ఇండస్ట్రీ ఉంది, ఒక్క డైరెక్టరు ఒక్క రైటర్ మైండ్లో నేను లేనా? నా మీద పెన్ను పెట్టరా? ఒక్కరన్న పెడుతుండొచ్చా? ఎప్పుడు నా భార్యతోటి అంటుండే ఎవరో ఒకరు నా మీద ఏదో ఒక రోజు నన్ను ఊహించుకొని కథ రాయకపోతారా ఇండస్ట్రీలో అని. కానీ ఆ అదృష్టం నాకు రాంబాబు గారు ఇచ్చారు. ఆయన నేను లేడీ గెటప్ చెయ్యను సార్. నేను ప్రతి దసరా చేసిన, అది జెర్సీ, మళ్ళీ రావా, నేను లోకల్ చాలా సినిమాలు చేసిన. ఇప్పుడు 7 సినిమాలు ఉన్నాయి రిలీజ్కు. ఆ సినిమాలో కూడా ఎక్కడ లేడీ గెటప్ చేయలే సార్. నేను చెయ్యొద్దు అనుకుంటున్నా దీని టీవీ వరకే అంటే రాంబాబు గారు ఫిలిం ఛాంబర్ పిలిచి బన్నీ రాంబాబు వచ్చి ఆ కథ చెప్పంగానే కంట్లో నీళ్ళు వచ్చినాయి. సార్ పెన్ను పెట్టంగానే కార్తీక్ అన్న కూడా ఉన్నాడు. అన్న పెన్ను పెట్టంగానే నీ పేరు అనుకున్నామన్నా అనగానే నిజంగా ఈ సినిమాలో నాదొక మంచి క్యారెక్టరు. నా జీవితంలో నేను 100 సినిమాలు చేసినా ఇలాంటి క్యారెక్టర్ నా లైఫ్లో రాదు, ఎవరు రాయరు, అది కాదు. ఈ సినిమాలో నాది అంత మంచి క్యారెక్టరు. నిజంగా చెప్తున్నా. ఆ విషయంలో రాంబాబు గారికి సార్ మీరు ఎక్కడున్నా నిజంగా ఒక మనిషి 30 సంవత్సరాలు యుద్ధం చేసిండు. ఆయన యుద్ధం చేసి తన యుద్ధాన్ని గెలిచి సింహాసనం మీద కూర్చునే టైంలో భగవంతుడు గద్దొచ్చి కోడి పిల్లని ఎత్తుకుపోయినట్టు ఎత్తుకొని పోయిండు. కానీ నిజంగా చెప్తున్నా ఈ టైంలో ఆ రాంబాబు సారు తప్పకుండా యమధర్మరాజుతోటో దేవుళ్ళతోటి పోరాడుతుంటాడు అనుకుంటా నాకు తెలిసి. లేదు సార్ నా సినిమాని సక్సెస్ చేయండి సార్, నా కోరిక తీర్చండి సార్ అని. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉన్నారు. నిజంగా వాళ్ళ పరిస్థితి మేము ఆ రోజు ప్రొడ్యూసర్ సార్ మేమందరం వాళ్ళ ఊరికి పోతే అయ్యో 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో పోరాడి సార్కి ఏమీ లేదు, ఒక పెంకుటిల్లు, 2 బిడ్డలు, భార్య తప్ప. నిజంగా అంటే చాలామంది ఏమనుకుంటారన్న మా షాద్నారోళ్ళు కూడా వచ్చారు మా వాళ్ళు. మాకు పేరున్నంత మాత్రాన వీళ్ళకేమి అబ్బా మస్తు పైసి ఉంది, మంజుకేమి మస్తు సంపాదిస్తుంది. మంజు కష్టాలు మంజుకు తెలుసు, నా కష్టాలు నాకు తెలుసు. సినిమా వాళ్ళకు పేరు ఉంటుంది తప్ప మా వెనక ఇంత బ్యాలెన్స్ ఉండదు కదా అమ్మా. వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే వాళ్ళకేం మస్తు బలిచిపోయారు, మస్తు పైసి ఉంటుంది అనుకుంటారు. అవి ఏమి ఉండవన్నా. నిజంగా కళను నమ్ముకొని వచ్చినాం కాబట్టి కళాకారులుగానే బతకాలనుకుంటాము. రాంబాబు గారు మీరు ఎక్కడున్నా మీ ఆశీర్వాదము, మీ బ్లెస్సింగ్స్ మన సినిమా మీద ఉండాలని కోరుకుంటున్నా. ఇంకోటి మన రాజు మాస్టర్ షాద్నగర్ మా ఊరే రాజు. నిజంగా కొమరవెల్లిలో అదే లోపలికి పోయే గుడికాడ షూటింగ్ పెట్టిండు. ఎవరన్నా కొమరక్కి వస్తే ఉంటారా అయ్యే జనాలు? ఆగుతారా? గోపురం కాడ షూటింగ్ పెడితే నేను పోతే ఆగుతారా? గెటప్లా ఎర్రటెండల 2 గంటల ఎండల బిడ్డ కింద మీద కారుతున్నది. ఎగురు చీర కట్టుకొని ఎగురు ఏం ఎగిరిపించింది నిజంగా చెప్పనా. ఆ విషయంలో తక్కువ బడ్జెట్లో అంటే వీళ్ళకు కావాల్సిన తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చి క్రియేటివ్గా ఆలోచించి డ్యాన్స్ రానోళ్ళందరితోటి డ్యాన్స్ చేయించిన ఏకైక మాస్టర్ మా రాజు మాస్టర్. నీకు కూడా నిజంగా చెప్పనా, నాకైతే డ్యాన్స్ రాదు. మా బన్నీకి కూడా నిజంగా ఎంత స్ట్రగుల్ అంటే ఇక్కడ నుంచి మా షాద్నార్ వచ్చి రాత్రి 4 గంటల దాకా ప్రాక్టీస్ చేసేది. డ్యాన్స్ మాస్టర్ కానీ మా బంగారు తల్లి కనుక మంచిగా చేసింది. మా అమ్మ మాకు అందరికీ నిజంగా చెప్తున్నా, నీకు ఎందుకు కాలు మొక్కుతున్నా అంటే నాకు ఈ సినిమా ద్వారా ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక అక్క, నా అక్క దొరికింది. నిజంగా మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకున్న కన్నడలో గంటలు మాట్లాడుకుంటాము, పర్సనల్ షేర్ చేసుకుంటాము. ఆమె హీరోయిన్ ఉన్నప్పుడు నేను చెడ్డీలు కూడా వేసి ఉండా, టైర్ కొట్టుకుంటే బరకాడిపోయింటప్పుడు. అంత పెద్ద హీరోయిన్ కొమరక్కతోటి క్లోజ్ అయిందంటే తట్టుకోలేకపోయిన నేనైతే. అమ్మో ఎంత మంచుకున్నామంటే అమ్మ నీకు గుర్తుందా నీ గొప్పతనము. సంగారెడ్డిలో షూట్ జరుగుతుంటే జనాలంతా కొమరక్కకి ఎగబడుతున్నారు.
నేనన్నా మీ ఇల్లులో మనవయ్యనే మీ దిక్కుల దీపం పొడవా ఆడ పెద్ద హీరోయిన్ ఉండదు ఆమెను దొబ్బుకొని అట్లొస్తారు ఆమె హీరోయిన్ మీకు తెలియదా అంటానంటే ఓ అమ్మ నువ్వు పక్కకి జరుగు మేము కొమరక్క కావాలన్నారు. ఇంకా ఏ హీరోయిన్ ఉన్నా ఏ చిన్న యాక్టర్ ఉన్నా అక్కడ ఫీల్ అవుతారు, బాధపడతారు, నన్నే అంటారా అని. కానీ మా మేడం మా అమ్మ ఏమన్నా తెలుసా, మా అక్క కొమిరి నీ టైం నడుస్తుంది, నీ టైం నడుస్తుంది, వాళ్ళు నీ కోసం వచ్చిర్రు, నేను ఒక జనరేషన్ మనిషిని, ఆ ముసలోళ్ళకి నేను తెలియకపోవచ్చు, నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడకు కానీ అన్నది. అప్పుడే వంగి కాళ్ళు మొక్కాలనిపించింది. అంటే ఎంత ఆనెస్ట్గా ఒప్పుకుందంటే ఆ విషయాన్ని కూడా ఎవరు జీర్ణించుకోరు కదా అమ్మ, నిజంగా చెప్పు. మనం కింద కూర్చుంటే కింద కూర్చుంటుందమ్మ, మనం ఏది తింటే అదే తింటుంది, అంత జెన్యూన్ పర్సన్. ఆ సెట్టు బాయ్ని అట్లే వలకరిస్తుంది, డైరెక్టర్ని అట్లే వలకరిస్తుంది, పెద్ద స్టార్ను కూడా అట్లే వలకరిస్తుంది. తారతమ్యం లేకుండా అందరితో ప్రేమగా మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఆమెనే అమ్మ. దేవుడి దయ వల్ల భగవంతుడు చక్కగా చూసి మళ్ళా తల్లి క్యారెక్టర్లకు పుంజుకున్నావు, ప్రతి సినిమాలో నువ్వే ఉంటున్నావు. నువ్వు అనుకున్న సినిమా ఇప్పుడు ఒక 7-8 సినిమాలు ఉంటాయి అమ్మాయి, అన్ని సినిమాలు వస్తున్నాయి నిజంగా. అదొకటి. ఇంకెవరున్నారు, మా మీసం సురేష్ అన్న, మా సర్పంచ్ అన్న, మా వరకుప్పలి యాగిరి అన్న ఒక 10 ఏళ్ళ నుంచి దోస్తాను మా ఇద్దరిది. నిజంగా అన్న చేసిన ప్రతి సాంగ్ ఇట్టే. మనం సినిమాల్లో చూసుకున్నా కానీ దీంట్లో డెత్ సాంగ్ ఎంత బాగుంటుందంటే, ఆ డెత్ సాంగ్లో పాటకు ఏడవని మనిషే కాదు, ఆయన గుండె రాయి అయిపోయి ఉండాలి, అంత గొప్పగా రాసిండు, అంత గొప్పగా వాడిండు. అన్న నిజంగా ఫోన్లో చూస్తే నాకు అర్థం కాలేదు. మా అన్న ఇదివరకు దాకా కాలు మొక్కిన నేను చీకట్ల ఎవరు చూడకముందే మొక్కిన. ఎందుకో తెలుసా, ఆ సౌండ్ వింటే నాకే మైండ్ పోయింది. ఫోన్లో నాకు అర్థం కాలేదన్న నిజంగా. మీరు అంటే ఫోన్లోకి అట్లే ఉండదు కదా అనుకున్నా. ఇక్కడ చూసినాక ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చినావన్నా, లేటెస్ట్గా ఇచ్చినవే. నీ అమ్మ నీ పనితనమే పనితనం. గుండెలు దడేళ్ళు అన్నాయి నిజంగా. అన్న మన సుదర్శన్ అన్న మధుసూదన్ రెడ్డి అన్న వాళ్ళ ఊర్లో మేము షూటింగ్ చేసినాం, దగ్గర ఒక 20 రోజులు చేసినాము. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నందుకు నీకు, మీ ఊరికి, అందరికీ, చింటూ నీకు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి అందరికీ. కొంచెం టెన్షన్గా ఉంది యాక్చువల్లీ నిజంగా చాలా టెన్షన్గా ఉంది. థ్యాంక్ యూ సార్ ప్రభాకర్ గారు అండ్ ఆమని గారు అందరు వచ్చినందుకు. రియల్గా ఏమన్నా మర్చిపోతే సారీ. యాక్చువల్లీ నేను ఎక్కువ ఏం మాట్లాడాలనుకోవట్లేదు ఇప్పుడు. ఖచ్చితంగా సక్సెస్ మీట్లో చాలా బాగా మాట్లాడతాము, ఖచ్చితంగా సక్సెస్ కొడతామని పక్క గ్యారెంటీ ఉంది. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం కంటే మా డైరెక్టర్ గారి మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే యాజ్ ఎ డిఓపిగా నమ్మకం ఉండడం వేరు, తనని పూర్తిగా నమ్మి 2 సంవత్సరాలుగా ట్రావెల్ చేయడం అనేది వేరు. ఇంకొక విషయం ఏంటంటే చెప్పాలంటే, యాక్చువల్లీ డైరెక్టర్ గారు లాస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో అది ఇదే థియేటర్లో ఇక్కడే జరిగింది. అది ఎలా జరిగిందనేది మా చేతిలో, మా కళ్ళ ముందు ఇప్పుడు ఇక్కడి కోసం మాకు అది గుర్తుకొస్తుంది తప్ప వేరేదేం గుర్తుకు రావట్లేదు యాక్చువల్లీ. కానీ 100%గా తను ఎక్కడ ఉన్నాడని నేను నమ్మను, ఎక్కడో ఉన్నాడని నేను నమ్మ. తను ఇక్కడనే ఉన్నాడు, ఇదంతా చూస్తున్నాడు, తను చాలా సంతోషంగా ఉన్నాడు ఇదంతా జరుగుతున్నందుకు. 100% అన్న రామప్పన్న నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు నీ సక్సెస్ ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఎవరిది కాదు, నీ సక్సెస్ మీట్ ఇది. ఖచ్చితంగా సినిమా సక్సెస్ అయిన తర్వాత దీనికంటే గ్రాండ్గా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళందరికీ థ్యాంక్స్ టు కమ్. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ కొంచెం షివర్. అండ్ ఈ సినిమాకి సపోర్ట్ చేసినటువంటి ఫ్రంట్లో మేము కనిపిస్తున్నామండి. యాజ్ ఎ డిఓపిగా నేను కనిపిస్తున్నాను, యాజ్ ఏ డైరెక్టర్గా రాంబాబు సార్ కనిపిస్తున్నారు, ప్రొడ్యూసర్ గారు కనిపిస్తున్నారు. ప్రొడ్యూసర్ గారు కూడా చాలా థ్యాంక్స్ ఇంత నమ్మి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. బ్యాక్ ఎండ్లో కూడా చాలా మంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. కొంతమంది పేర్లు ఒగ్గు మలేషియా ప్లీజ్. ఇక్కడ మీరు సాంగ్ పైన ట్రైలర్లో చూసిన ఒగ్గు సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ పాడింది ఒగ్గు మలేషియన్ అనే. రియల్గా అసలు మేము ఒగ్గు కళ పైన సినిమా తీయడానికి డేర్ చేసినప్పుడు మాకు ఫుల్ ఫెజ్గా సపోర్ట్ ఇచ్చింది ఒగ్గు మలేషియన్. అండ్ అన్న రానా ముందుకురా అన్న కూడా వీళ్ళిద్దరూ రాంబాబు అన్న ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా, మేము 2 years నుంచి ఎంత జర్నీ చేసినామో ఎవ్రీ మినిట్, అంటే ఏ నైట్ ఫోన్ చేసి అన్న ఈ డౌట్ ఉంది మాకు ఒగ్గు దాంట్లో, ఈ డౌట్ ఉంది, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటంటే ఆ రాత్రి కూడా ఫోన్ లేపి ఆన్సర్ చెప్పి, ఏ టైం చెప్పినా అన్న ఈ టైంకి వచ్చి కదా మాకు ఎట్లా స్టేజ్ అర్థం కావట్లేదు, అది కావాలంటే ఏ టైం అయినా సపోర్ట్ చేసింది వీళ్ళు ఉన్నారు కాబట్టే. రియల్గా చెప్తున్నా, అంటే టెక్నికల్గా కాకుండా
ఒక దానిపైన స్టోరీ రన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. అది తెలిసిన వాళ్ళు ఉంటేనే వర్కౌట్ అవుతుంది, వేరే ఎవరున్నా వర్కౌట్ కాదు. సో 100% ఇక్కడ దాకా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ కమింగ్ టు ద అమ్మని గారు, రియల్లీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ కనికాజీ థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు ద హీరో గురించి ఒక 2 minutes చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గురించి, హీరో గురించి యాజ్ ఏ డిఓపిగా నేను ట్రావెల్ కావచ్చు డైరెక్టర్ గారితో. మేమందరం మా జర్నీ చాలా లాంగ్గా ఉంటుంది. మాతో పాటు పక్కనే ఉండి అన్న ఇలా కాదు, ఇలా చేద్దాం, మన సినిమాని ఇలా తీసుకెళ్దాం, ఇలా ముందుకు తీసుకెళ్దాం, నేను మాట్లాడతాను ప్రొడ్యూసర్ గారితో, నేను ఇక్కడ నేను చేస్తాను, వీళ్ళతో నేను ఇది మాట్లాడి సెట్ చేస్తాను, ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ నేను చూసుకుంటాను. మ్యాక్సిమం మేము సెట్లో ఎంత రిలాక్స్గా ఉన్నామంటే డైరెక్టర్ గారు నేను చాలా రిలాక్స్గా అమ్మని గారిని ఒక 9 చీరలు, కొమరమ్మని ఒక 7 చీరలు మార్చుకుంటూ మేము సీన్స్ తీసుకుంటూ వెళ్తుంటే ఎంత టెన్షన్ పడిపోయాడంటే కానివ్వండి ఇంకా బాగా చేయాలి మనం, కానివ్వండి అనుకుంటూ ఆ టెన్షన్ ఎలాంటి టెన్షన్ అంటే అది ప్రొడ్యూసర్కి లాస్ కాకుండా మనం ఎంత పెద్దగా ఎంత నీట్గా మనం చేయగలుగుతాము, ఎంత బాగా చేద్దామని టెన్షన్ ఎవ్రీ మినిట్. అండ్ అట్ ద సేమ్ టైం సినిమా భారాలు అనే దాంట్లో నాకు తెలిసి ఏ హీరో ఇలా కష్టపడండి, ఈయన కష్టపడంత రియల్గా చెప్తున్నా, ఏ హీరో కష్టపడి ఈయన కష్టపడంత రియల్. ఈ క్షణం ఇంతకు ముందు దాకా స్టేజ్ ఎక్కే ముందు దాకా కూడా యాజ్ ఎ మా టీంలో మెంబర్గా కాదు, అది తన భుజాల మీద, మా భుజాల కంటే తన భుజాల మీద ఎక్కువ వేసుకొని ఇప్పటిదాకా నడిపించుకుని తీసుకొచ్చాడు. రియల్లీ థ్యాంక్ యూ బన్నీ సో మచ్ రియల్గా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సురేష్ అన్న, నీ ఫస్ట్ సినిమా అనుకోవచ్చు కానీ ఫస్ట్ సినిమానే, బట్ రియల్గా ఈ సినిమాతోటి ఒక 10 సినిమాలు చేసినంత ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. అండ్ రియల్గా చెప్తున్నా, నువ్వు ఇంత డేర్ చేసినందుకు రియల్గా అసలు ఇక హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇంత డేర్ ఈ సిచ్యువేషన్లో కూడా నువ్వు ఒకటే మాట అన్నావు, హాస్పిటల్ ఒకటే మాట అన్నావు, నాకు ఇప్పుడు గుర్తుంది. రామమోహన్ హాస్పిటల్లో ఒకటే మాట అన్నాడు, కార్తీక్ అన్న ఈ క్షణం ఇప్పుడు లేడు, మనకి ఈ క్షణం తెలిసింది, కానీ ఆయన కోరికని, ఆయన ఆలోచన ఆగద్దు, ఆయన పడ్డ కష్టం ఆగద్దు, ఆయన ఎదురు చూసిన దాని గురించి ఏది ఆగద్దు. ఆయన అనుకున్నాడు సినిమా రిలీజ్ చేయాలని, మనం రిలీజ్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ క్వశ్చనే లేదు, మనం రిలీజ్ చేసి చూపిద్దాం. నెక్స్ట్ లాభాలు వస్తాయా రావా ఆ తర్వాత విషయం. కార్తీక్ మనం సినిమా రిలీజ్ చేస్తున్నాం, ఆ మాట అన్నందుకు రియల్గా అన్న హ్యాట్స్ ఆఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళాధర్ మాస్టర్, రియల్లీ ఎక్సలెంట్ కొరియోగ్రఫీ. మీరు మొన్న రిలీజ్ అయిన సాంగ్ ఏమైనా తిప్పిలా కానీ ఇంకొక సాంగ్ కూడా వస్తుంది సార్, అది నిజంగా ఎక్సలెంట్ కొరియోగ్రఫీ సార్. నా వల్ల కూడా చాలా ఇబ్బందులు అయినాయి సార్కి యాక్చువల్లీ, కానీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మై రాజు మాస్టర్, ఇక లాస్ట్ తొందరగా మా రాజు మాస్టర్, నిజంగా బన్నీ అంత మా డ్యాన్స్ చేసిందంటే కారణం రాజు మాస్టరే రియల్గా. కళాధర్ మాస్టర్ కూడా, రాజు మాస్టర్ కూడా. ఎందుకంటే మేము అనుకున్న థీమ్కి కంప్లీట్ కాంట్రాస్ట్గా ఒక సాంగ్ కావాలి మాకు. మేము వెళ్తున్న థీమ్లో కాంట్రాస్ట్గా ఒక సాంగ్ ఉంటుంది, అది ఆల్రెడీ పంతులు గారి సాంగ్ రిలీజ్ అయింది. దాంట్లో మీరు లిరికల్ చూసిన చాలా తక్కువనే, కానీ థియేటర్లో మీరు చూస్తారు ఆ మూమెంట్ కానీ, ఆ డాన్స్ మూమెంట్స్ కానీ రియల్లీ ఎక్స్ట్రాడినరీ. రేపు వచ్చే మల్లన్న సాంగ్ కూడా మనోడి కొరియోగ్రఫీ వేసింది, రియల్గా సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్రభాకర్ గారు థ్యాంక్ యూ అన్న. లాస్ట్ అండ్ ఫైనల్గా మా కొమరక అక్క, ఇట్రా మొత్తానికి నన్ను సైకో అనే పేరు పెట్టేసినావు నువ్వు. అదే 10 సైకో అన్నాను, వాళ్ళు పక్క సైకోని ఫిక్స్ అవుతారు నన్ను. అయితే ఇంకోసారి ఏ సినిమాకి బిల్లు ఇక ఇది సైకో రమయ్య అంటారు కదా తప్ప ఇంకో సినిమాకి బిల్లు అన్నాను ఇక సైకో యూనో స్టార్ట్ చేసుకోవాలి ఇక నేను. బట్ అన్న థ్యాంక్ యూ కోమరన్న క్యారెక్టర్ చాలా ఎక్సలెంట్, మామూలుగా ఉండదు, అది చెప్పేది కాదు. థియేటర్లో ఎక్స్పీరియన్స్ మాత్రం అమ్మా లైఫ్లో, అంటే ఇలా చెప్తున్నాను అనుకోకన్నా, లైఫ్లో కుమరన్న లైఫ్లో బ్రహ్మాండ సినిమా ఒక చరిత్రలో నిలబడిపోతుంది పక్కా, అది 100%. ఈ బ్రహ్మాండ సినిమా రాంబాబు గారి చేతిలో నిలబడిపోతుంది, కొమరన్న చేతిలో నిలబడుతుంది, అందరి చరిత్రలో నిలబడిపోతుంది. ఎందుకంటే ఇండియాలో మొట్టమొదటిగా ఒగ్గు కథమైన తీసిన సినిమా అంటే ఏదంటే బ్రహ్మాండ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, ఎస్పెషలీ రామకృష్ణ గారికి, నాకు సమీపంగానే ఆయన తెలుసు. సో చాలా మంచి వ్యక్తి. తర్వాత అడ్వకేట్ గారికి, ఇంకా మిగతా ప్రొడ్యూసర్, కెమెరామెన్ గారు, హీరో గారు, పెద్దవాళ్ళందరికీ
అలాగే మా బంధు మిత్రులైన మీడియా వాళ్ళకి మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఇప్పుడే వచ్చి జస్ట్ వెళ్ళిపోయారు మా హీరో ప్రభాకర్ గారికి నా నమస్తే. ఈ సినిమా నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. ఈ సినిమా నేను కమిట్ అయ్యేప్పుడు ఒక్క రాంబాబు గారే తెలుసు నాకు. రాంబాబు గారే నాతో మాట్లాడారు. రాంబాబు గారే నాకు డబ్బులు కూడా, నాకు రెమ్యునేషన్ కూడా ఆయనే మాట్లాడారు, ఆయనే ఇచ్చారు. ప్రొడ్యూసర్ గారు కూడా నాకు తెలియదు. సో కథ కూడా ఆయనే చెప్పారు. నేను డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళాను, యాక్ట్ చేశాను. కెమెరామెన్ మన డిఓపి గారు కార్తిక్ గారిని నాకు ఇంట్రొడ్యూస్ చేశారు, అప్పుడే నాకు తెలుసు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి కథ, నా క్యారెక్టర్ బాగుంటుంది. ఓవరాల్గా కథ విన్నాను, బాగుంది, చాలా బాగుంది. ఇదొక అదే చెప్పినట్టు కాంతార, బళగం అలాగా ఆ ఒక ఫ్లేవర్ ఉన్న ఒక సినిమా ఇది. సో మంచి సినిమా అవుతుంది, నాకు కూడా మంచి క్యారెక్టరు అని నేను చేశాను. చేసేప్పుడు నిజంగానే డైరెక్టర్ గారు ఏదో మామూలుగా చేస్తారు అనుకోను, కానీ చాలా ఫాస్ట్. ఈరోజు ఒక సీన్ అనుకుంటే ఈరోజు ఇన్ని సీన్లు అనుకుంటే అన్ని సీన్లు ప్లాన్ చేసుకొని పక్కాగా చేసేసేవారు. ఇందాక అన్నారు కదా మన డిఓపి గారిని సైకో అని. నేను సైకోను, ఈజ్ వెరీ హార్డ్ వర్కర్. ఎందుకంటే ఆయన వర్క్ మీద ఉన్న కసి, ఆయన ఫైరు, ఆయన ఇంట్రెస్ట్, ఆయన టాలెంట్, అలాగే సేమ్ ఆయన కూడా మన రాంబాబు గారు కూడా, ఆయన కూడా అంటే ఆయన 30 ఏళ్ళుగా ఆయన మనసులో ఉన్న ఆ ఒక సినిమా నేను చెయ్యాలి, నేను డైరెక్షన్ చేయాలి, ఆ సినిమా మీద ఉన్న ప్రేమ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ డే వెళ్తే ఇప్పుడే కుమరాక అన్నారు, నాకు 6-7 శారీస్ నాకు చేంజ్ చేయించారు. నిజంగానే కష్టం, వాళ్ళకి కష్టమే, లేడీస్కి కష్టం ఉన్నప్పుడు వాళ్ళకే కష్టమే. కానీ నన్ను కూడా ఫస్ట్ డే 7 శారీస్ డబ్బా 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 రెడీ 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 అలాగా వర్క్ చేశారంటే ఏంటి, ప్రొడ్యూసర్కి ఇలాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడున్న కండిషన్లో, ఇప్పుడు ప్రజెంట్ మా ఇండస్ట్రీలో ఇలాంటి వర్కర్స్ కావాలి, ఇలాంటి టెక్నీషియన్స్ కావాలి. అప్పుడే ప్రొడ్యూసర్స్ బాగుపడతారు, సినిమా బాగుపడుతుంది, సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది, అప్పుడే మనం అందరూ బాగుంటాం. సో మా అందరికీ ఫుడ్ దొరుకుతుంది, మా అందరికీ డబ్బులు దొరుకుతుంది. సో నిజంగానే డిఓపి గారు, రాంబాబు గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. వీళ్ళిద్దరూ కష్టం ఈ సినిమాలో కనిపిస్తుంది. వీళ్ళిద్దరే చాలా 24 క్రాఫ్ట్ మొత్తం వీళ్ళిద్దరే చూసుకునేవాళ్ళు. నేను చూసాను సినిమాలో అక్కడ యాక్ట్ చేసేప్పుడు. అన్ని టెన్షన్స్లో చేసి మళ్ళీ ఎక్కడ క్వాలిటీ తగ్గలేదు, వాళ్ళ ఫోకస్ ఎక్కడ తగ్గలేదు. సినిమా అంత బాగా చేసి అంత బాగా తీశారు. ఈరోజు మీరు స్క్రీన్లో చూసి తెలిసిన ఎంత బ్రహ్మాండంగా తీశారని, అది ఇంకా మాటలు లేదు. కానీ అలాంటి ఒక సినిమా తీసి ఈరోజు అదంతా మనతో పాటు ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి మన డైరెక్టర్ గారు లేరు. అసలు చాలా బాధగా ఉంది. సో దాని తరపున నేను వాళ్ళ శ్రీమతి గారికి కృతజ్ఞతలు అండ్ నమస్తే చెప్తున్నానండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడూ రాంబాబు గారు మీతోనే ఉంటారు, మీతో కలిసే ఉంటారు. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. ఎప్పుడూ బాగుంటారు, మీ ఫ్యూచర్ కూడా అంతే బ్రైట్గా ఉంటుంది. సో డిఓపి గారు కూడా చాలా కష్టపడి ఈ సినిమాని ఇంత బాగా ఇంతవరకు తీసుకొచ్చి ఆయన ఇంట్రెస్ట్ ఇంతవరకు ఇలా తెచ్చారు, ఇంత బ్రైట్ సినిమాని. అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఇందాక కుమరాక చెప్పినట్టు ఎక్కడ ఏ ఆర్టిస్టులకి ఏ కొరత లేకుండా ఫినాన్షియల్ కానీ మనం ట్రీట్మెంట్ కానీ భోజనాలు కానీ ఏం అడిగినా వచ్చేసేది. పెద్ద సినిమాల్లో కూడా మాకు అటు ఇటు అవుతుంది, కానీ చిన్న సినిమా ఈ సినిమాలో మాకు అలా జరగలేదు. మా అడిగిన అన్ని క్యారవన్ అంటే క్యారవన్, మాకు ఇలాంటి క్యారవన్ కాదు, ఇలాంటి క్యారవన్ అంటే ఓకే అలాంటి క్యారవన్. సో ఇలాగా అన్ని రకాలుగాను వాళ్ళు బాగా చూసుకున్నారు, మా అందరి సాటిస్ఫైడ్ చేశారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ మనకు కావాలి. ఆయన సినిమా బాగా ఆడాలి, ఆయన సినిమా డబ్బులు రావాలి, ఇలాగ ఇంకా ఎన్నో మంచి సినిమాలు పెద్ద సినిమాలు చేయాలని నేను ప్రార్థిస్తాను. సో తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, నేను ఇందులో అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను వర్క్ చేసిన ఒక్క ఎమోషనల్ క్లైమాక్స్ సాంగ్ అది
ఇట్స్ వెరీ వెరీ ఎమోషనల్ సెంటిమెంట్ సాంగ్ అది. నేను వర్క్ చేశాను. చాలా వింటుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తుంది. చాలా బాగుంటుంది. మీరు వినుంటారు ఆల్రెడీ, ఇప్పుడు వేశారు కదా, చాలా బాగుంటుంది. సో చాలా బాగుంది సార్. ఆర్ఆర్ అయితే ఇంకా అదరగొట్టారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ కాంతారా లెవెల్లో ఉంది. సూపర్. ఎందుకంటే మనం చేసేప్పటికంటే ఇప్పుడు స్క్రీన్లో బిగ్ స్క్రీన్లో చూస్తుంటే తెలుస్తుంది. చాలా బాగుంది సార్, చాలా చాలా బాగుంది. తర్వాత మన మాస్టర్స్ గారు, నేను వర్క్ చేయలేదు కానీ మా హీరోయిన్తో చాలా బాగా చేయించారు. నేను సాంగ్ చూసాను, చాలా బాగా చేయించారు సార్. సో వండర్ఫుల్ జాబ్ మీది. తర్వాత మా హీరో బన్నీ సినిమాలో చేస్తున్నప్పుడు ఎంత అంటే హీరోగా ఫోకస్ చేస్తూ ఆ పక్కన ప్రొడ్యూసర్ పని చేసేవాడు ఆయన. అంటే రెడీ రెడీ రెడీ, టైం అయిపోతుంది, ఏంటి టైం, అయ్యో షార్ట్ అయిపోవాలి తొందరగా అని. అంటే ఆయన ప్రొడ్యూసర్ పక్కన కూడా ఆలోచిస్తూ సినిమా ఎక్కడా ప్రొడ్యూసర్కి లాస్ అవ్వకూడదు, సినిమా బాగా రావాలి, బాగా చేయాలి, త్వరగా అయిపోవాలి అని ఆయన అంత తపన, ఆయన ప్యాషన్, ఆయన ఫైర్. ఇందాక మీరు మాట్లాడుతున్న ఆయన కొంచెం అటు ఇటు మాట్లాడంటే అంత లోపల ఉంది, అంతే అంత ఇంట్రెస్ట్. ఈ సినిమా గురించి ఇంకా ఎంతో చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నారు. సో చాలా బాగా చేశారు. ఇక్కడ చూడడానికి మీకు స్క్రీన్ మీద చూసే బన్నీ వేరేలా ఉంటారు. చాలా బాగా చేశారు. వండర్ఫుల్ యాక్టింగ్, డాన్స్ కానీ అన్నీ బాగా చేశారు. హీరోయిన్ గ్లామరస్ గోర్జియస్ హీరోయిన్. చాలా బాగుంటుంది. పంజాబీ అయినా మన తెలుగు ఇంటి అమ్మాయిలాగా మన తెలంగాణ స్లాంగ్ మాట్లాడి చాలా బాగా చేసింది. ఈ అమ్మాయి కూడా బ్యూటిఫుల్ అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. కాన్సన్ట్రేషన్తో తెలుసుకొని ఏంటి ఎట్లా చేయాలని చాలా బాగా చేసింది. ఈ సినిమాకి వాళ్ళిద్దరూ కూడా ఒక మెయిన్ పిల్లర్స్ లాగా, ఎందుకంటే హీరోయిన్స్ చాలా కళ్ళు నిండుకు చూడడానికి చాలా బాగున్నారు. ఇంకా అంతే, ఇంకా నాకు ఎవరు తెలీదు. నాకు తెలిసినంత వరకు చెప్పాను. అందరూ అంటే టెక్నీషియన్స్, కో ఆర్టిస్టులు, ఇంకా ఆర్టిస్టుల పేరు నాకు తెలీదు. వాళ్ళందరూ చాలా బాగా వర్క్ చేశారు. ఈ సినిమా ఇంత బ్రహ్మాండంగా రావాలంటే ఎంటైర్ టీమ్ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. సో తర్వాత కుమరక్క చెప్పాలంటే ఇంకా ఆవిడ నాతో కన్నడ మాట్లాడతారు. ఆవిడ మేమిద్దరు వచ్చామంటే కన్నడ స్టార్ట్ చేస్తాము, మిగతా కన్నడ మాట్లాడుతూ ఇంకా మిగతా అంటే నా లైఫ్ గురించి కానీ ఆవిడ కొన్ని రోజులే నేను వర్క్ చేశాను ఆవిడతో. కానీ ఒక డీప్ మా ఇద్దరికి ఒక బలగం ఏర్పడింది. అంటే ఒక మంచి బాండింగ్ వచ్చింది మా ఇద్దరికి. చాలా బాగా మాట్లాడతారు ఆవిడ. ఆవిడ కాదు, కుమర గారు. తనతో చాలా బాగా మాట్లాడతాను. నాకు తమ్ముడే అనుకోండి, అక్క అన్నారు ఇందాక, నాకు తమ్ముడే. తను చాలా బాగా మాట్లాడతారు. తన అడ్వైస్ కూడా చేస్తారు. నేను ఎంత సినిమా ఇండస్ట్రీ వచ్చినా కూడా తను చాలా విషయాలు నాకు అడ్వైస్ చేశారు. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉంటున్నారు, ఇలా చేయాలని. సో థ్యాంక్ యూ కుమరం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీలాంటి ఒక మంచి టాలెంట్ ఆర్టిస్ట్ చేయడం కూడా నాకు కూడా గర్వంగా ఉంది. ఎంత అంటే అస్సలు స్పాట్లో ఒక చిన్నది ఇస్తే ఎంత పెద్దగా దాన్ని ఎక్స్పాండ్ చేసి చేయడం, ఇంకా ఆడియన్స్ మరి ఆయన పక్కన పోకుండా ఆయన గల ఎలా వస్తారు, అవునా అలా ఫుల్ బిల్డప్ ఆయన ఇస్తుంటే మేము ఎక్కడ కనబడతామండి అక్కడ. సో నిజంగానే ఆడియన్స్ డైరెక్ట్గానే ఆయన ఫ్యాన్స్, పిచ్చ ఫ్యాన్స్. సో నేను కూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఫర్ యూ. సో నిజంగా చాలా బాగా చేశారు. ఈయన మెయిన్ ఈ సినిమాకి ఒక మెయిన్ పిల్లర్ అంటే కుమరం. సో సూపర్ వండర్ఫుల్ యాక్టింగ్. సో ఇంక అందరూ చాలా బాగా చేశారు. అందరికీ ఈ సినిమా మంచి సినిమా అవ్వాలి. ఈ సినిమా అందరూ థియేటర్లో వెళ్ళి చూడండి, మిస్ చేయొద్దండి. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద ఘనంగా విజయం సాధించాలని దేవుడి దగ్గర కోరుకుంటూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ అండ్ యాంకర్ గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ.